పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు. కుటుంబ బాధ్యతలు తగ్గినట్టు అనిపిస్తుంది. కానీ మన మనసు లోపల ఒత్తిడి మాత్రం ఇంకా అలాగే ఉంది. మీరు ఈ వయసులో ఉన్న మీ మనసులోని బాధంతా చిన్నపిల్లల్లా ఎవరికైనా చెప్పుకోవాలనిపిస్తుందా? ఒక్క మాట చెప్పండి. పెద్దవాళ్ళం అయిపోయినంత మాత్రాన మన ఫీలింగ్స్ ఆగిపోతాయా? లేదుగా. పిల్లల భవిష్యత్తు కోసం జీవితం మొత్తం ఖర్చు పెట్టాం. కుటుంబంలో అందరూ బాగుండాలని ఎన్నో సంవత్సరాల త్యాగం చేశాం. ఇప్పుడు మనం ప్రశాంతంగా ఉండాలి అంటే ఒంటరిగా అనిపిస్తుంది. ఈ వయసులో మనల్ని అందరూ స్ట్రాంగ్ అని అనుకుంటారు. కానీ మన మనసు లోపల ఉన్న మాటలన్నీ ఎవరైనా ఒకరు వినాలి అని అనిపిస్తుంది. మనం పెద్దవాళ్ళం అయితే ఏమవుతుంది? మన ఫీలింగ్స్ కూడా వృద్ధాప్యం చెందిపోతాయా? నిజంగా మనసు మాట వినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి అయినా మనసులోని బాధ బయట పెట్టాలనిపిస్తుందా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియో మీ జీవితానికి ఒక కొత్త ఆరంభం కావచ్చు. నేను ఎమోషనల్ వెల్నెస్ కోచ్గా పేరెంట్స్ కోసం ఒక సేఫ్ ప్రైవేట్ లిజనింగ్ స్పేస్ అందిస్తున్నాను. ఇది పేరుకు కోచింగే అయినా ఇది ఒక సహాయ యాత్ర. నిస్సహాయత నుంచి ధైర్యం దాకా, నిస్సత్వం నుంచి మానసిక శాంతి దాకా. ఇక్కడ మీరు మాట్లాడినప్పుడు ఎవరు మధ్యలో తలదూర్చరు. మీరు ఏడ్చినా ఎవరు తప్పుపట్టరు. ఇంతకాలం మౌనంగా మోస్తున్న బాధలు ఇక ముందు బయటపడితే ఎలా ఉంటుంది? ఈ వయసు జీవితం ముగిసిపోయే సమయం కాదు. ఇది జీవితం మొదలయ్యే వయసు. ఇప్పుడు మీరు నిర్ణయం తీసుకోగలరు. మీరు ఒక్కసారి షేర్ చేసుకోవాలనుకుంటున్నారా? మీ మనసుని హీల్ చేసుకోవాలనుకుంటున్నారా? అయితే ఈ ఎమోషనల్ రీసెట్ జర్నీని ప్రారంభించండి. ఇది మీకోసమే. 1-on-1 ఎమోషనల్ కోచింగ్ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చాను. ఇప్పుడే మీ వాట్సాప్ నుండి రీసెట్ అని మెసేజ్ చేయండి, లేదా ఈ వీడియో డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, దాని ద్వారా నన్ను సంప్రదించండి. మీరు పెద్దవారు అయినా మీ హృదయం ఇంకా మృదువుగానే ఉంది. ఇది మీ టైం. ఇది మీ హృదయాన్ని మళ్ళీ తేలికపరుచుకునే టైం. ఇది మీ ఎమోషనల్ రీసెట్ జర్నీ. లెట్స్ బిగిన్ టుగెదర్.